Ladakh, the land of high passes. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు జర్నీ ఆఫ్ డ్రీమ్స్. సో నేను మనం ఉన్న హోటల్ ఇదే. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నుబ్రా వ్యాలీ వెళ్తున్నాం. సో నుబ్రా వ్యాలీ వచ్చేటప్పటికి నాకు తెలిసి ఒక 3-4 అవర్స్ పట్టుద్ది ఈజీగా. సో మిగతా అన్ని విషయాలు కూడా మనం రైడ్లో మాట్లాడుకుందాం. నాకైతే మాత్రం లే సిటీ పిచ్చగా నచ్చింది. అందుకనే ఈ ట్రిప్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ లేక్ వచ్చి ఒక 2-3 డేస్ ఉందాం అని ఫిక్స్ అయ్యాను. సో చలో లెట్స్ మీట్ ఇన్ గోప్రో వ్యూ. మొత్తం బ్యాగ్స్ ప్యాకింగ్ అన్నీ అయిపోయినాయి. సో రిషి ఈజ్ ఆల్సో రెడీ, రైట్? Yes, ready to So we start to Nubra Valley, right? Yes, the first stop will be Kardungla Pass. Yeah. Highest pass in the world. Okay. 18,500 feet. So we'll going to see the world's highest pass. Yes. Okay. See, మనోడు బండి రెడీ అయిపోయింది అండ్ నా బండి కూడా మొత్తం రెడీ అయిపోయింది. చలో ఇంకా రైడ్ మొదలు పెట్టేద్దాం. ఓకే, షెల్ వి స్టార్ట్? ఓకే, లెట్స్ గో. మధ్యలో ఏంటంటే యా వి హ్యాడ్ టు పెట్రోల్. సో ముందు ఏంటంటే పెట్రోల్ ఫిల్ చేయించేసుకుంటాను. అంటే కొంచెం ఉంది, మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించేసుకుని వెళ్ళిపోతే బెస్ట్. అండ్ నోబ్రా వ్యాలీలో మాత్రం ట్యాంకర్ ఫిల్ చేయించుకుంటాను నేనైతే. ఇది ఫుల్ ట్యాంక్ అన్నా. ఇక్కడ ఎంత ఉందంటే 104 రూపీస్, టూ మచ్. ఇక్కడి నుంచి కట్ తీసుకోవాలా? ఓకే, దెన్ ఇప్పటి నుంచి ఏంటంటే మనకి మళ్ళీ ఆఫ్ రోడ్ ఎంటర్ అవుతుంది. సో లే నుంచి ఇలా బయటకు వచ్చాం. లే ప్యాలెస్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎలా ముందుకు వస్తే ఇక్కడ మనకు కటింగ్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం ఇలా సీదాగా వెళ్ళిపోవాలన్నమాట. ఆఫ్ రోడ్ అంటే ఐ మీన్ కొంచెం పాసెస్ దాడుతాం అనమాట. ఇప్పుడు కార్దుంగ్లా పాస్కి వెళ్తున్నాం. సో కార్దుంగ్లా పాస్ గురించి చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం అలా చెప్తాను. ఇట్స్ లైక్ వరల్డ్స్ హైయెస్ట్ పాస్ అనమాట. వరల్డ్స్ హైయెస్ట్. వావ్. ఓకే, ఇక్కడ మన పర్మిట్స్ చూపించాలనుకుంటా. Hello sir. Yes sir. So you rent to bike hai? No, it's my own. Personal one? Yes. Can I see the registration and Yeah. Thank you. This is my driving license and this is my RC. Thank you so much. Have fun, enjoy the ride, ride safe. Thank you a lot. ఓకే, వీళ్ళు జస్ట్ ఏంటంటే నా బండి కన్ఫర్మేషన్ అంటే ఆర్సీ, నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని చూసారు అంతే. ఇక్కడ పర్మిట్స్ లాంటివి ఏమి అడగలేదు. నాకు తెలిసి ఇంకొంచెం ముందుకు వెళ్తే చెక్ పోస్ట్ ఉంటాయి. ఎందుకంటే మేము పర్మిట్స్ అయితే తీసుకున్నాం, మర్చిపోయాను చెప్పడం. మీకు అసలేని విషయం చెప్పడం మర్చిపోయాను. పర్మిట్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట. పర్మిట్స్ వచ్చేటప్పటికి మాకు పర్సన్కి యాక్చువల్గా అయితే 600 రూపీస్ అనుకుంటా. మేము ఏంటంటే ఏజెంట్ ద్వారా తీసుకున్నాను, నేను రిషి. సో 750 పడింది అనమాట మా ఇద్దరికి. ఒకసారి కింద దారి చూడండి, నాకైతే యాస్టీస్ పావులాగే ఉంది. కొంచెం పైనుంచి వస్తుంటే అది రోడ్లో కనపట్లేదు, నాకైతే పావులాగే ఉంది. అక్కడి నుంచి మనం దూరం వచ్చాం. అండ్ ఇక్కడి నుంచి మనకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్దుంగ్లా వచ్చేటప్పటికి 29 కిలోమీటర్స్. అండ్ దానికంటే ముందు మనకి సౌత్ పోల్ వస్తుంది. సౌత్ పుల్లు. సో 13 కిలోమీటర్స్లో మనకి సౌత్ పుల్లు అండ్ 29 కిలోమీటర్స్లో కార్దుంగ్లా. దాని తర్వాత వచ్చేటప్పటికి 44 కిలోమీటర్స్లో నార్త్ పుల్లు. వావ్. ఓకే, అండ్ వీఆర్ ఆల్మోస్ట్ దే టు సౌత్ పోల్. ఇంకొక 1 కిలోమీటర్లో మనం సౌత్ పొల్లు చూస్తాం. సో సౌత్ పొల్లులో కొద్దిసేపు ఆగుదాం అనుకుంటున్నాను నేనైతే. చాలా హైట్లోకి వచ్చేసాం, బట్ ఇది అంత హైట్ కాదు. లైక్ కార్దుంగ్లా వచ్చేటప్పటికే టాపింగ్ అనమాట. మనం అక్కడికే వెళ్తున్నాం. ఇంకొక 14 కిలోమీటర్స్ అంతే. సో ఇప్పుడు ఇక్కడ చెక్ పోస్ట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నా తెలిసి. ఎక్స్పీరియన్స్ మై బైక్ అండ్ మై సెల్ఫ్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ బిగ్ బైక్. సో లెట్స్ హ్యావ్ ఎ గుడ్ రైడ్ ఐ థింక్. ఓ చలో, I think like this only.
ఈ విండ్షీల్డ్ మొత్తం కవర్ చేస్తున్నట్టుంది వ్యూని. యా రైడ్ మాత్రం సూపర్ ఉంది. ఎంతైనా BMW కదా, బట్ నా బుల్లెట్ అనుకోండి. నా బుల్లెట్ మాత్రం అస్సలు తక్కువ నేను. నాకు చాలా చాలా ఇష్టం అనమాట నాకు బుల్లెట్ మాత్రం. సో ఆమె బుల్లెట్ లవర్ మ్యాన్ డెఫినెట్లీ. సో దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ కార్దుంగ్లా. జస్ట్ నౌ మనం కార్దుంగ్లా పాస్ దగ్గర ఉన్నాం అనమాట. సో సి కార్దుంగ్లా పాస్ ద వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ వచ్చేటప్పటికి 17,982, అంటే ఆల్మోస్ట్ 18,000 హైట్లో ఉన్నాం. అండ్ ఇక్కడ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏంటంటే అరౌండ్ 20 మినిట్స్ కన్నా ఇక్కడ ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అంత అందో అనమాట. ఈవెన్ నాకు కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అందకపోతే ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో కొంచెం హెడేక్ మొదలవడం, కొంచెం అన్ఈజీగా ఉండడం మొదలవుద్ది. సి సో వీఆర్ at here and Rishi, it's really amazing here, right? Very good experience. Yes. They say that it's at a height you will have problem in breathing. Yes. But you know, we have such adrenaline rush that we are absolutely fine and no problems at all, and we are enjoying this view and ride. అసలు మనం ఈ వ్యూ చూడడానికి ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు. సో అంత ఒక్కసారి ఆ వ్యూ చూడండి అసలు. సో ఎంతమంది అక్కడ ఫొటోస్ కోసం, ఆ ఒక మైల్ స్టోన్ దగ్గర ఫొటోస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. ఈవెన్ నాకు అరగంట టైం పట్టినా సరే నేను కూడా ఇక్కడ వెయిట్ చేసి ఫోటో తీసుకొని వెళ్తాను. చలో. So in Kardungla Pass, I met ride with Vijay. Really happy to see Telugu people here. Yeah, I'm really videos chala chustanu and I'm inspired something like. Thank you. Yeah, Means a lot. thank you, and I'm lucky to meet you. Yeah, lucky to meet a place. Yes. In a place like this, Kardungla. Yes. సో మళ్ళా కిందకి వెళ్ళిపోయి మనం ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేద్దాం. Yeah, chalo, do subscribe to his channel. Manchi content jay bro. Yeah. Okay. Thank and you. all the best. Ride safe. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చలో కిందకి వెళ్ళిపోయి రైడ్ స్టార్ట్ చేద్దాం. బండి ప్రాబ్లం వచ్చిందనమాట. లైక్ ఏంటంటే ఇప్పుడే కొన్నాను కదా, అప్పుడే పడిపోయింది. ఓకే, బండి ఏంటంటే సైలెన్సర్ ఉంది కదా, టోటల్ లూజ్ అయిపోయింది, ఊగిపోతుంది అనమాట. సో టైట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. యా ఇప్పుడు చూడండి సౌండ్ రావట్లేదు. విజయక్ వెల్కమ్స్ యూ ఇన్ నార్త్ పుల్లు. వావ్, ఓహో, స్టిల్ ఇంకా మనం 15,300 ఫీట్ల హైట్లోనే ఉన్నాం. సో దిస్ ఈజ్ నార్త్ పుల్లు. మనకేంటంటే సౌత్ పుల్లు వచ్చేటప్పటికి అటువైపు ఉంది. సౌత్ పుల్లు తర్వాత కార్దుంగ్లా హైయెస్ట్ పాయింట్. సో దాని తర్వాత నార్త్ పుల్లు. వావ్. సో ఇప్పుడు నేను నార్త్ పుల్లులో ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఎదురుగా కనబడుతుంది చూసారా, ఆ చెక్ పోస్ట్ దాటాలి. సో చెక్ పోస్ట్ దగ్గర ఏంటంటే మన డీటెయిల్స్ లైక్ అండ్ పర్మిట్స్ కూడా ఇక్కడ చెక్ చేస్తారు. సో నేను ఆల్రెడీ పర్మిట్స్ తీసుకున్నాను కదా, సో ఆ పర్మిట్స్ ఇక్కడ చెక్ చేస్తారు. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ ఇక్కడి నుంచి వెనక్కి పంపించేస్తారు. అండ్ రిషి, యా విల్ రైడ్ and there is a check post. Okay. We need to show our permits and then after we need to leave. So ikkada nunchi ఎట్టి పరిస్థితుల్లో we want to stay at Nubra Valley, right? Hundar will Hundar. stay next to the sand dunes, and probably will do the Bactrian camel ride, which is again a very rare experience. So I'm sure that all of you are Yes, going to the have Ardent fun. will have definitely have fun. Yes. సో మీ అందరికీ మీ అందరికీ బోల్డ్ అంత ఫన్ అయితే రెడీగానే ఉంది. చలో.
మై ఫక్ రిషి, ఎందుకు ఈ రోడ్ తీసుకున్నావు నాన్న? శుభ్రంగా అలా రావచ్చు కదా. బండి పడిపోయింది. వస్తున్నాను. ఓ ఫక్, అంత రోడ్డు బాగుంటే ఈ రోడ్లోకి ఎందుకు వచ్చావు? ఓ మ్యాన్, are you okay? Oh my fuck. Are you okay? Let me come. In the stone. Oh, in the stone you stuck. Nothing happened to you, right? Oh. Absolutely fine. And it's not that easy also, bro. I know. I thought it would be. Till there it was okay. This slope is difficult. Yeah, this slope is very difficult. Yeah. Give me. Okay. But very slowly and very controlled, because the down slope is very bad actually. I know. I can see that. Because from there I think that your bike is fell down and you also fell down. Don't release fully clutch. Okay, go slow. Oh buddy. Your back tire is not moving. Why? I also felt that. It's not moving actually. Go a little front. No. Your back tire is not moving. No. What happened? I don't know. Check the chain, this side chain. Yeah, wait a second. Chain is okay. Brake. I think the brake is stuck. No. The stand stuck into your chain. Wait. Oh, yeah. Okay. Kick it. No. Bro, it's very tight. We need to hit with rock. Okay, hold the bike. Hold it, okay? Yeah. I'm holding. Okay. Stand it. Yeah, I need to put it on stand. Does it in gear? Huh? It is in gear on the right. Hit with big one, man. Yeah. Yes. Done. Okay. Now you need to be very slowly. Hold the bike. Okay. Slowly. No. Yeah. Okay. Oh Maya. Lucky. ఏం కాలేదు. ఓకే.
యాక్చువల్లీ ఏంటంటే మేము నుబ్రా వ్యాలీకి వెళ్ళిన తర్వాత హుందర్కి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకుందామా లేకపోతే టెంట్లో ఉందామా అని ఆలోచించాం. కాకపోతే ఇలా వెళ్తూ ఉంటే ఇంకా ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్ అనమాట హుందర్. కానీ మాకేంటంటే ఈ క్యాంపింగ్ సెటప్ చాలా బాగా నచ్చింది ఇక్కడ. సో ఇంత మంచి ప్లేస్లో నాకైతే ఆగిపోవాలనిపించింది, వెంటనే ఆగిపోయాను. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ అవర్ టెంట్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఈ పెద్ద టెంట్లు అన్నీ కూడా బుక్ అయిపోయినాయి అంట. సో అందుకనే మేము ఏంటంటే ఈ చిన్న టెంట్ ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇదే మన టెంట్ అనమాట. చలో ఈరోజు నైట్కి ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి నైట్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కుదిరితే నైట్ది కూడా రికార్డ్ చేసి మీ అందరికీ పెడతాను. సో మనం ఇంతక చూపించాం కదా ఆ టెంట్లోనే ఇప్పుడు మనం ఉన్నాం. సో ఇదే మన క్యాంపింగ్ అనమాట ఈరోజు నైట్. అండ్ రిషి, హౌ యూ ఫీలింగ్? Outside is very cold, right? No, it's not that cold today. But the wind is heavy. Yeah. సో బయట ఏంటంటే చలి అయితే పర్లేదు కానీ కొంచెం ఏంటంటే గాలి ఎక్కువ వస్తుంది. సో అందుకని బయట ఉండలేకపోతాం, అందుకని లోపలికి వచ్చేసాం. మాకేంటంటే ఇక్కడ బ్లాంకెట్స్ అన్నీ ఉన్నాయి. నేను బయట నుంచి చూసినప్పుడు ఏదో చిన్న టెంట్లో అనిపించింది కానీ ఇద్దరికి చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ భోజనం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం పడుకొని రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలి? టుమారో వీఆర్ గోయింగ్ టు Hundar and probably Turtuk. యా. సో టుమారో ఏంటంటే హుందర్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి తుర్తుక్ వెళ్ళి తుర్తుక్లో స్టే ఉండడానికి ట్రై చేస్తాం అని ప్లాన్ చేసుకుంటున్నాం. No, we might stay in Hundar also. Let's see. అంటే డిపెండ్స్, హుందర్లో అన్నా ఉండొచ్చు లేకపోతే తుర్తుక్లో అన్నా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బై బాయ్.